ఎస్సీ ఉపకులాలకు కూడా మాలామాదిగా చేసినట్లు మీకు చేస్తామన్నారు. ఈ ఉపకులాలు అనే పేరే ఒక మనువాద పదం. గతంలో కూడా చెప్పినాం మనద్దనేటువంటి. అయినా కానీ మీ మనసుకు అది వస్తలేదు. మా మనసు ఎందుకు గొప్పది వెంకటేష్ గారు? ఎందుకు గొప్పది మా మనసు? ఎందుకు గొప్ప చెప్పండి. మీ మనసులో ఇంకా ఆ భావం పోతలేదు. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పింది. మరి ఇప్పటి వరకు అయిందా ఈ రాష్ట్రంలో? ఇలా మంత్రులను అడిగినా ఇంకోరిని అడిగినా కానీ కాలయాపన చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గత 10 ఏళ్లలో కార్పొరేషన్ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయింది. అంటే దళిత బంధువు మీ కమ్యూనిటీలో ఎవరికి అందలేదా? అందలేదు. 1% అక్కడక్కడ పరిస్థితి అందిందంటే బొట్టు పెట్టినట్టు ఎన్నో ఒక దగ్గర అందులో లెక్క కాదు. ఇప్పుడు ఉన్న దాంట్లో రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారండి? సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఈ కులాలు లేవు కాబట్టి మా బాధ. చట్టసభల మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లేరంటున్నావు. నీ మనసు సాక్షిగా చెప్పు, నిజమే లేరా? 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 ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరు? అన్ని కులాలు అన్ని సంఘాల వాళ్ళు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి రాష్ట్రంలో. ఈ మాదిగల పంచాయతీ మాకొద్దు, మా వాట ఏందన్నట్టు తెలిసినట్టు మా పంచాయతీ మాకు కావాలి. మీరే కొట్టాడుకున్నాక వీళ్ళను హీరో కొట్టాడుకుని కామెడియన్ చంపేసారట. అవి అట్టుంటుంది పరిస్థితి. వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మన స్టూడియోలో ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి నాయకుడు, జాతీయ నాయకుడు బైరు వెంకటేష్ మోచా ఉన్నారు. ఆయనను అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయిపోయింది. వాళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు మరి ఆ కార్పొరేషన్ అయిందా లేదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? ఫైన్ సార్. చెప్పండి, ఎట్లుంది మరి 14 నెలల పాలనలో చేవల్ల డిక్లరేషన్లో అంటే ఎస్సీ ఉపకులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తాము, ఎస్సీ మాదిగా చేసినట్లు మీకు చేస్తామన్నారు. దీన్ని మరి ఎట్లా చూడాలి? ముందు చాలా కాలంగా ఎస్సీ ఉపకులాలు అనేటువంటి పేరును మేము తొలగించుకున్నాం. మా ఆర్గనైజేషన్ పేరే మారిపోయింది. అనేక సార్లు మీటింగ్లో కూడా ప్రస్తావిస్తున్నాం. ఈ ఉపకులాలు అనే పేరే ఒక మనువాద పదం. అది ఈ కులాలలో మళ్ళా మాకున్న కింది కులాలు అనేటువంటి పదము మనువాద పదంగా, అంటే మేము కొట్లాడేదే దళితుల్లో మా వాటా కోసం. దళితులలో ఇంకా అణచివేయబడుతున్నటువంటి కులాలుగా ఇలా ఉపకులాలు అని చెప్పేసి మీకు గతంలో కూడా చెప్పినాం మనద్దనేటువంటిది. అయినా కానీ మీ మనసుకు అది వస్తలేదు. ఉపకులాలు అనేటువంటిదే అనుకుంటా వస్తూ ఉన్నారు. ఇంకా ఎంతకాలం అంటారు అనుండి. కానీ అరే మా మనసు ఎందుకు గొప్పది వెంకటేష్ గారు? ఎందుకు గొప్పది మా మనసు? ఎందుకు గొప్ప చెప్పండి. మీ మనసులో ఇంకా ఆ భావం పోతలేదు. ఈ కులాలను ఇంకా పైకి రావాలి, వీళ్ళకు కూడా ఆత్మగౌరవం తీసుకురావాలనేటువంటి భావం పోతలేదు కాబట్టి ఇంకా ఉపకులాలు. అంటే మీ ఉద్దేశం మేము అనవలసింది MBSC అంతే కదా మేము అనాల్సింది? వాస్తవం. ఎస్సీలలో కూడా వెనుకబడ్డటువంటి దళిత కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలు ఎవరు కూడా ఎవరికి ఉపకులాలు కాదనేటువంటి విషయాన్ని మీరు కూడా ఈ మీడియా ద్వారా మరొకసారి కూడా సమాజానికి తెలియజేస్తున్నాం. కానీ మీరే చెప్తారు కదా మరి మేము మాకు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మేము మాదిగనో సర్టిఫికెట్లు తీసుకున్నామని ఎన్నో సభలలో మీరు చెప్పారు, ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పారు. మరి దాన్ని మేము ఎట్లా చూడాలి? దానికి అందుకనే ఇప్పుడు ఎప్పటికీ గతంలో జరిగినటువంటి ఈ దళితులకు సంబంధించినటువంటి కులాలలో వర్గాలలో ఇంతకుముందు పూర్తిగా అణచివేయబడ్డటువంటి కులాలుగా చూసారు. కొంత విద్యను అందుకున్న తర్వాత అందులో కూడా మార్పు జరిగింది. కాలానుగుణంగా మార్పు జరిగినప్పుడు మనం కూడా సమాజం కూడా ఆ వ్యక్తులను గౌరవించేటువంటి పరిస్థితి తీసుకురావాలి. కాబట్టి మా దాంట్లో సర్టిఫికెట్లు అందుకోలేకపోతున్న విషయం వాస్తవమే. కానీ ఆ దిశగా మేము పోరాటం చేసి మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం. మా హక్కులను, మా పోరాటాన్ని గౌరవించాలనేటువంటిది మేము ఇలా సమాజాన్ని కోరుతున్నాం. దళిత సంఘాల నాయకుల్ని, ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలకు ప్రాధాన్యతనివ్వాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్. సరే, మీరు అన్నట్లనే ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పింది. మరి ఇప్పటి వరకు అయిందా ఈ రాష్ట్రంలో? 14 నెలలు అయిపోతుంది. అవునవును. సో ఇలా ఏడాది పరిపాలన జరిగిన తర్వాత కూడా మేము గతంలో కూడా అనేక సార్లుగా చెప్తా ఉన్నాం, మా యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే మాకు సంబంధించినటువంటి వృత్తులు కానీ లేకపోతే మా నిరుద్యోగులకు అందవలసినటువంటి ఫలాలన్నీ కూడా అందించుకునే వెసులుబాటు ఉంటుంది. ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా మాకు నష్టమే జరుగుతూ ఉంది. మేము ఇన్నేళ్లుగా ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్లో తీవ్ర నష్టం జరిగింది. దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా మన గతంలో చాలాసార్లు కూడా చెప్పుకున్నాం. ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా 2014 నుంచి ఇప్పటి వరకు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఈ ఏదైతే 59 కులాలకు ఉమ్మడిగా అందినటువంటి కార్పొరేషన్ లోన్లలో ఇప్పటి వరకు మాదిగా కమ్యూనిటీకి 69% లోన్లు వస్తే
మాల కమ్యూనిటీకి 23.5% లోన్లు అందినాయి. మిగతా 57 కులాలకు 7.4% లోన్లు అందినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ లెక్కలు. అంటే ఇప్పటి వరకు ఆ ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా మళ్ళీ ఈ 1-2 కులాలే పూర్తిగా లబ్ధి పొందుతూ ఉన్నాయి. కాబట్టి మాకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే మా వాళ్ళకు, మా నిరుద్యోగులకు ఏమైనా అవకాశాలు ఇచ్చుకోగలుగుతాం. గత ప్రభుత్వం కూడా ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామనేటువంటిది చెప్పి దళిత బంధు పేరు మీద ఆ ఉన్నటువంటి లోన్లు కూడా ఎవ్వరికి కూడా ఏదో కొద్ది మందికి ఇచ్చినట్టు చేసి మిగతా అందరికి కూడా నష్టం చేసిన పరిస్థితి మొత్తం కూడా పోయిన గత 10 ఏళ్లలో కార్పొరేషన్ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయింది. అంటే దళిత బంధు మీ కమ్యూనిటీలో ఎవరికి అందలేదా? అందలేదు. 1% అక్కడక్కడ అందినటువంటి పరిస్థితి. అందిందంటే బొట్టు పెట్టినట్టు ఎన్నో ఒక దగ్గర అందులో లెక్క కాదు. లెక్కలు తీయండి. అవును, దాని లెక్కలు తీయండి. మాది వాళ్ళు ఉంటారు, మాలోళ్ళు ఉంటారు. మీ కమ్యూనిటీలో అందిందా లేదా ఇది చెప్పండి. అది కాదండి, మా కమ్యూనిటీ నా గురించి కాదు నేను మాట్లాడేది. ఇవాళ ఉన్నటువంటి 59 కులాల్లో ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్క ఎంత? 9.5 అంటే 32 లక్షల చిల్లర మాదిగ జనాభా ఉంటే 14 లక్షల చిల్లర మాల జనాభా ఉన్నది. 15 లక్షలు మిగతా 57 కులాల జనాభా ఉన్నది. నీకు ఏ కులానికి ఎంత వచ్చినాయి చెప్పండి? మాదిగ కులానికి ఎంత వచ్చింది దళిత బంధు? మాల కులానికి ఎన్ని వచ్చినాయి? వాళ్ళు ఎక్కువ కదా పాపులేషన్, మాల మాది ఇప్పుడే కదా చెప్పింది నీకు లెక్కలు. అవును, 4% అంటే 9% మాదిగలు ఉన్నారండి. 3.75% మాలలు ఉంటే 4% చేంజ్ మిగతా 57 కులాలు ఉన్నాయి. అంటే వీళ్ళ మొత్తం చెప్పేది నేను. ఇప్పుడు ఉన్న దాంట్లో రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారండి? ఉన్న దాంట్లో మొత్తం కూడా సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు మిగతా నాయకులు ఉన్నారు. కాబట్టి ఆ చట్టసభలో కూడా మా తరపున ఇలా అందుకునే పరిస్థితుల్లో ఈ కులాలు లేవు. కాబట్టి మా బాధ. ఇలా వెంకటేష్ తప్పు మాట్లాడుతున్నావు. చట్టసభల మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లేరంటున్నావు. నీ మనసు సాక్షిగా చెప్పు, నిజమే లేరా? 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 ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరు? నువ్వు లేరని చెప్పినావు, వాళ్ళు ఎవరు? అవునండి, మళ్ళీ నువ్వే చెప్తున్నావు కదా. ఇప్పుడు మాకు ఉండవలసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎవరు? కడియం శ్రీహరి వ్యక్తి ఆయనే చెప్పిండు. కడియం శ్రీహరి అనే వ్యక్తి ఇలా నేను బైండ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని అని చెప్పిండు. గతంలో ఆయన గత ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా ఉండే, డిప్యూటీ సీఎంగా ఉండే. ఇప్పుడు కూడా వారు ప్రభుత్వంలో ఉన్నారు. ఇలా ఆ ఒక్క వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ఒకటే వ్యక్తి ఇంకా ఎవరు లేరా? ఎవరు లేరనే కదండి మా బాధ. ఎవరు లేరా? నిజంగా చెప్తున్నా, మీ టీవీ వేదికగా రాజకీయ పదవుల్లో ఉండే వాళ్ళు ఇప్పుడున్నటువంటి మొత్తం ఎమ్మెల్యే స్థానాలు ఎన్నండి? 119. అందులో దళితులకు కేటాయించిన 19 సీట్లు ఉన్నాయి. ఈ 19 మంది పక్కన పెడితే ఈ 19 మంది నిజంగా ఇవాళ ఈ దళితులలో కానీ ఏ కులాలలో అయినా కానీ ఉన్న నాయకులందరూ కూడా కింది స్థాయిలో వర్గాలకు పనిచేస్తే జాతులు ఇట్లు ఉండేటి కావు. ఈ 19 మంది పక్క పెడితే విద్యా ఉద్యోగ రంగాల్లో వర్గీకరణ కానీ లేకపోతే రిజర్వేషన్ ఫలాలు కానీ అందినప్పుడు ఆ జాతులు సంస్థాగతంగా వాళ్ళకు స్టెబిలిటీగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటాయి. అందరూ కూడా ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉంటాయి విద్యా ఉద్యోగాల వల్ల. సో ఆ రేషియోలో ఈ ఫలాలు పొందడంలో వెనుకబడ్డటువంటి ఈ 57 కులాల గురించి 78 సంవత్సరాలుగా ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మా బాధ అంతా ఇంకెవరో దొబ్బి తినరని, ఇంకెవరో ఇది చేసిరు అనేటువంటి విషయం కాదు. మాకు అందుతలేవన్నటువంటి పక్కా సమాచారం ఏదైతే ఉందో మాకు ఇవాళ ప్రభుత్వాలు గుర్తించి వాళ్లకు న్యాయం చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి అంటే వాళ్ళు పేద వర్గాలకు పనిచేసినాము మా ప్రభుత్వం అనేటువంటిది ఒక సార్థకత ఉంటుంది. సో ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ రాష్ట్రంలో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలం అయింది వచ్చి. ఇవాళ వాళ్ళు ఏదో కొన్ని పథకాలు పెట్టుకున్నారు, పేద ప్రజలకు ఇచ్చేటువంటి పథకాలు మొదలు పెట్టుకున్నారు. వాళ్ళు నిన్న మొన్నటినే ప్రకటిస్తున్నారు. వచ్చిన తర్వాత ఒక 6 నెలలు ఎన్నికల విధుల్లో పోయింది. ఉన్న ఈ 6-7 నెలల కాలం లోపల వాళ్ళు కొన్ని పథకాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఏదైనా కానీ కొంత రిక్రూట్మెంట్ జరిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి నువ్వు పలుమార్లు కలిసినట్లు మాకు తెలుసు, కలిసినావు కదా. మరి ఇప్పటి వరకు మీ జాతి గురించి నువ్వు చేసుకొచ్చింది ఏంది? ఏ సమస్య పరిష్కారం అయింది ఈ 14 నెలల్లో? ఈ 14 నెలల్లో మేము ముఖ్యమంత్రిగా కొత్తగా వారు అపాయింట్ అయినటువంటి సందర్భంలో మేము ఒకసారి కలవడం జరిగింది. ఒకసారి ఏమో అభినందించడానికి వెళ్ళినాం, రెండోసారి మా సమస్యలన్నీ కూడా తీసుకువెళ్ళి వారికి ముందు పెట్టి కలవడం జరిగింది. వారు ఇవన్నీ విన్న తర్వాత మీ సమస్యలు ఏమున్నా కానీ ఈ కార్పొరేషన్ కావచ్చు, ఈ సర్టిఫికెట్లు కావచ్చు, ప్రధానంగా ఈ 2 సమస్యలు అడిగినాం. అవి చేస్తామని చెప్పినారు. కానీ ఇప్పటి వరకు కూడా
దాని మీద చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. ఇలా అదే సందర్భంలో వర్గీకరణ సమస్య అనేటువంటిది ముందుకు వచ్చింది. ఇలా మంత్రులను అడిగినా ఇంకోరిని అడిగినా కానీ ఇది అయిపోయినాక చేద్దాం, ఇది అయిపోయి అని అనుకుంటా కాలయాపన చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా వర్గీకరణ అంశంలో చాలా రకాల లీగల్ సమస్యలు కావచ్చు, దాంట్లో ఉండేటువంటి టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, అది ఒక టైం తీసుకునేటువంటి టైం టేకింగ్ ప్రొసీజర్. కాబట్టి మాకు సంబంధించినటువంటి తక్షణ ఏదైతే ఉపశమనం కలిగించేటువంటి సమస్యలు ఏవి ఉన్నాయో అవి వెంటనే పరిష్కరించాలని ఇప్పుడు మీ యొక్క వేదిక ద్వారా కూడా, మీ మీడియా ద్వారా కూడా నేను ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇప్పుడు దళిత కమ్యూనిటీలో చూస్తే, ఎస్సీ కమ్యూనిటీలో చూస్తే మాలలు మాదిగలే ఎక్కడ పోయినా కొంచెం సమాజంలో ఉన్నట్లు అనిపిస్తారు. మరి మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు అట్లా? ఇన్ని రోజులు లేదు ఆ పరిస్థితి. ఇప్పుడు అందుకనే వెంటబడుతున్నాం. మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పేసి మేము వెంటబడుతూ ఉన్నాం. ఇలా ప్రభుత్వాల వెంటబడుతున్నాం మేము ఇంకొక ఇప్పటి వరకు ఏంటంటే ఈ దళిత సంఘాల వెంటబడి ఈ దళిత సంఘాలలో తిరిగి మా బనాలను మా యొక్క హక్కులు ఈ సంఘం నాయకులతోటో ఆ సంఘం నాయకులతోటో ఈ కుల సంఘాలతోటో మాకు నెరవేరుతాయని చెప్పేసి ఆయా కుల సంఘాల్లో తిరిగినాం. ఎంతవరకు కూడా మా కుల సంఘాలను ఉపయోగించుకోవడం తప్పితే ఈ కులాలకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు మా పేరు చెప్పి ఉద్యమాలలో మమ్మల్ని వాడుకోవడం తప్పితే మాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అవసరాలు కావచ్చు, మాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పథకాల విషయంలో ఏ సంఘాలు కూడా మాట్లాడలేకపోయినాయి. కాబట్టి మేము ఇవాళ మా కులాలుగా మేము ఐక్యంగా ఒక ఆర్గనైజేషన్గా బయటకు వచ్చి మేము ఇలా ప్రభుత్వాల మీద డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను అడగచ్చా? మీరు బాధపడంటే అడుగుతా. బాధపడేది ఏముందండి, మాకు సంబంధించిన అన్యాయం ఏదున్నా మేము చెప్పుకుంటాం. అంటే మందకృష్ణనే మమ్మల్ని తీసుకొచ్చిండు, మందకృష్ణనే మమ్మల్ని గుర్తించి ఉండు అని చెప్పేసి మీ 57 కులాలకు సంబంధించిన ఇంకో నాయకుడు ఉంటాడు, రాజలింగం, ఆయన చెప్తాడు. మీరేమో మమ్మల్ని వాడుకున్నారు అంటాడు. మళ్ళీ ఇక్కడ మాల సామాజిక వర్గం చెందితే జాతీయ నాయకుడు చెన్నయ్య మాత్రం ఏమంటాడు, వాళ్ళకి ప్రత్యేక ఒక ప్యాకేజ్ మేము ఇస్తాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, వాళ్ళు మాతోనే అంటున్నారు, రిజర్వేషన్ వద్దు అంటాడు. ఇది ఎంతవరకు ఎట్లా చూడాలి మరి దీన్ని? ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు, ప్రధాన రాజకీయ పార్టీలు ఉంటే ఆ రాజకీయ పార్టీల ముసుగులో ఉండేటువంటి కొన్ని చిన్న పార్టీలు ఉంటాయి. తర్వాత ఈ ఉద్యమాలు ఉవ్వెత్తున ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న ఉద్యమాలు ఒకవైపు జరుగుతూ ఉంటే దాన్ని కప్పిపుచ్చుకొని వాళ్ళ అవసరాలకు వాడుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అందులో భాగంగా ఒకరిద్దరు వాళ్ళకి నచ్చినట్టుగా ఎవరు దొరికితే వాళ్ళని కూడా తిరగడము, లేకపోతే ఆ పార్టీలకు ఈ పార్టీలకు అమ్ముడుపోవడము, లేకపోతే మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళని కూడా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా లక్ష్యం ఏదున్నా కానీ మా యొక్క సమస్యల పరిష్కారం దిశగా మా పరిష్కారం మాకు సంబంధించినటువంటి సమస్యలను ఎవరు పరిష్కారం చేస్తారు? ఆ చేసే స్థితిలో ఎవరున్నారు? ప్రభుత్వాలు ఉంటాయి, అది ఏ పార్టీ అయినా కానీ. ప్రభుత్వంలో ఎవరు ఉంటారో వాళ్ళని మేము అడుగుతాం. కానీ మాకు ఇవి మేము ప్యాకేజీలు ఇప్పిస్తామంటే ఈ ప్యాకేజీలు ఆ ప్యాకేజీలు ఇప్పించే వాళ్ళకు ఏ ప్యాకేజీలు ఉన్నాయో మాకు తెలియదు. కానీ మాకు ఏమన్నా అవసరం లేదు. మా సమస్యలు ఏమున్నా ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు మందకృష్ణ, రాజలింగం, చెన్నయ్య వీళ్ళందరూ ఏదో పార్టీకి ముడిపడి ఉన్నారు అని చెప్పావు. కాబట్టి వాళ్ళ రాజకీయాల అవసరాల కోసం మమ్మల్ని ఎంతైనా వాడుకుంటారు అని చెప్తున్నావు. మరి ఇప్పుడు వెంకటేష్ ఏ పార్టీలో ఉన్నాడు, ఎవరి గురించి పనిచేస్తున్నాడు ఈ రాష్ట్రంలో? ఇలా రాజకీయాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో మేము లేము. రాజకీయ పార్టీల అంటే మేము ఆ ఓట్ల కోసమో లేకపోతే వాటిని పట్టుకొని వాళ్ళ ప్రయోజనాల కోసం తిరిగే పరిస్థితిలో మేము లేవు. ఫస్ట్ మమ్మల్ని గుర్తించండి, మాకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి అవి చేయండి, అంతవరకే. గుర్తిస్తున్నారు కదా. గుర్తించిన తర్వాత ఇప్పుడు ఈ వర్గీకరణ సమస్య ఉన్నది. ఇప్పటి వరకు కూడా మరి మా సమస్య మీ యొక్క పరిస్థితి ఏమున్నది, మీ యొక్క రేషియో ఎంత ఉన్నది, మీకు ఏం కావాలనేటువంటిది అడిగిన వాళ్ళు ఏరున్నారండి. అది అది అట్లా మాకు గుర్తించినప్పుడు మాకు ఈ సమస్య ఎందుకు వస్తుంది? మమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు మీరు కూడా ఒక కీలక మంత్రికి కలిసిరు ఈ అంశం పైన, మనం కలిసిరు, మళ్ళీ గుర్తించలేరు అంటున్నారు వెంకటేష్ గారు. అది కాదండి, మీరు కలిసిరు, నేను అందే మంత్రులు అన్నాక కలవకపోతే సమస్యలు చెప్పుకోలేదు. మీ 57 కులాలకు సంబంధించిన పెద్దవాళ్ళందరూ పోయి అక్కడ ఉండే ఒక దళిత మంత్రికి మీరు కలిసిరు. మీరు అంటే ఆయన మంత్రిని కలిసిరంటే ప్రభుత్వం కలిసినట్లే కదా. ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఇలా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరున్నా కానీ మా సమస్యలు వినాలి ఫస్ట్. రైట్. మాకేం బాధలు ఉన్నాయన్నటువంటిది వినాలి. విన్న తర్వాత మా సమస్యల మీద అవసరమైతే ఒక అఫీషియల్ రివ్యూ పెట్టాలి. రివ్యూ పెట్టి ఆ డేటా ప్రభుత్వం దగ్గర ఏది ఉందో అది తీసుకోవాలి. మాకు ఇంకా ఏమైనా సమస్య ఉంటే దాని మీద యాక్షన్ తీసుకొని
వాళ్ళ అధికారుల చేత ఎంక్వైరీలు చేయించడం కానీ, లేకపోతే మా వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి, లేకపోతే ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో మీకు ఏమి అవసరం ఉంటుంది అనేటువంటి చెప్పుకోవాలి. అటువంటి సమావేశాలు జరిగితే మమ్మల్ని గుర్తించినట్టు అవుతుంది. ఏదో పోతున్నామా, ఫోటో దిగుతున్నామా, వస్తున్నామా అంటే అది గుర్తింపు కాదు. వెంకటేష్, మరి మీ అండ్ల ఎందుకు ఇంత ఎంటబాటు తనం ఉంది? కొంతమందికి ఊరు ఉండదట, కొంతమందికి పేర్లే ఉండయి, కొంతమంది సంచార జీవులు, వీళ్ళందరినీ ఎట్లా? మరి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్వే చేయించింది. ఆ సర్వేలన్న మినిమం మెంబర్ను తీసుకున్నదా ఈ ప్రభుత్వం? ఖచ్చితంగా. మొన్నటి ఏదైతే కులగణన సర్వే జరిగిందో, సోషియో ఎకనామిక్ సర్వే జరిగిందో, దాంట్లో మేము మా కులాలను గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా వరకు మా కులాలను మోటివేట్ చేయగలిగినాం. సొంత కులాల పేరు చెప్పుకోండి, తర్వాత మాకున్నటువంటి ఏమి అవకాశాలలో మాకు ఏమి ఏదైతే ఉన్నదో ఎడ్యుకేషన్లో, అదేవిధంగా సంక్షేమ ఫలాలు పొందలేకపోయినాం, అన్నీ కూడా అందులో నమోదు చేయించినట్టుగా మేము అందరిని కూడా మోటివేట్ చేయడం జరిగింది. అంటే మీరు చెప్పారు ఒకటి, గతంలో మేము మాది అనే సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు ఈ 57 కులస్తులు అని, మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు అదే మేమేమైతే ఇప్పటి వరకు కూడా అంటే కులం పేరు చెప్పుకోవాలంటే కూడా అంటే ఆత్మన్యూనతిగా ఫీల్ అయినటువంటి సందర్భం. అదే మనము డక్కలోడానో, చిందోడానో, మోచోడానో చెప్పుకునేనంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా తిట్టు పేర్లు లాగా. అట్లాంటివి చెప్పుకోకుండా కనీసం మాదిగా చెప్తేనన్నా కొంత బెటర్గా ఫీల్ అవుతారేమో, సొసైటీ నుంచి రిసీవింగ్ అట్లా ఉంటుందేమో అనే ఒక ఇది. ఇలా అంబేద్కర్ లాంటి వ్యక్తి కూడా అంత వెనుకబడ్డ కులంలో కూడా పుట్టి ఆయన ఉన్నత చదువులు చదివి ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద మేధావిగా గుర్తించబడ్డాడు. సో మనం ఏడబుట్టినాం అనేటువంటిది కాకుండా మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మనం ముందుకు పోవాలనేది మన ప్రయత్నం. ఓకే, ఇప్పుడు మీరు MBSC అని పేరు చెప్పుకుంటున్నారు. గతంలో ఎస్సీ ఉపకులాలు అనేవాళ్ళు. అవును. సో ఆ ఎస్సీ ఉపకులాలల్లా అంటే గతం గురించి మాట్లాడుతున్నాను నేను, తప్పుగా అనుకోవద్దు. అవును. అక్కడ మాలలు ఎంతమంది ఉంటారు? మాదిగలు ఎన్ని కులాలు ఉంటాయి? మాలలు ఎన్ని కులాలు? మాదిగలు ఎన్ని కులాలు? మనకు రాష్ట్ర ప్రభుత్వం గెజెట్లో గుర్తించిన విధంగా మొత్తం కూడా 59 కులాలు ఉంటాయి. ఇందులో 59 కులాల్లో 1 to 59 సీరియల్ నెంబర్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా దళిత కులాలు. అంటే ఎవరైతే అణచివేత అంటరానితనాన్ని ఎదుర్కొంటారో వీళ్ళందరినీ ఒక లిస్ట్లో పెట్టారు, ఒక షెడ్యూల్డ్. వాళ్ళను షెడ్యూల్డ్ కులాలు అంటారు. అందులో ఈ ABCD కేటగిరీ అని చేశారు. ABCD. ఈ ఏలో ఉన్నటువంటి ఒక 11 కులాలు ఉన్నాయి. అదేవిధంగా బిలో 18 కులాలు ఉన్నాయి. ఇందులో ఏదైతే 32 సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి మాదిగ కమ్యూనిటీ ఉంటుంది. మిగతా ఈ మోచి కానీ, లేకపోతే బైండ్ల కానీ, బేడబుడుగ జంగం, ఈ కొల్పుల వాన్లు, మాంగరోడి, సింధోళ్ళు, వీళ్ళంతా B కేటగిరీలో ఉంటారు. సో ఇక్కడ మేజర్గా పాపులేషన్ పరంగా ఎక్కువ ఉన్న కులము మాదిగ కులం. ఓకే, ఈ మాదిగ కులము డామినేటెడ్గా ఇలా సామాజికంగా కానీ చైతన్యమైనటువంటి కులము, ఇలా విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయం కానీ పలుకుబడి ఉన్నటువంటి కులం మాదిగ కమ్యూనిటీ. సో ఈ కమ్యూనిటీలో ఇది డామినేట్ కాబట్టి వీళ్ళందరినీ కూడా మా ఉపకులాలని పేరు పెట్టారు వాళ్ళు. ఎవరు? వీళ్ళలో ఉన్నటువంటి మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన ఉద్యమకారులు. ఈ Cలో ఉన్నటువంటి ఈ 24 కులాల్లో మాల కమ్యూనిటీ డామినేట్గా ఉంటాడు కాబట్టి ఈ మిగతా అన్ని కులాలు కూడా మాల ఉపకులాలు అని చెప్పేసి మాలలు దీనికి పేరు పెట్టడం జరిగింది. సో మాదిగ ఉపకులాలని, మాలలు మాల ఉపకులాలని పెట్టారు. కానీ ఇందులో ఏ కులము ఎవరికి ఉపకులం కాదు. అంటే ఇప్పుడు ఇప్పుడు మొన్న నిన్న ఎప్పుడు చూసినా ఇప్పుడు వాళ్ళదో కార్యక్రమం కూడా ఉన్నది, దాని గురించి చివరిలో మాట్లాడుకుందాం. అయితే అందరూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు యావత్ అన్ని కులాలు, అన్ని సంఘాల వాళ్ళు కూడా MRPS ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి ఈ రాష్ట్రంలో. మీరు ఏమంటారు దానికి? ఎస్సీ వర్గీకరణ అనేటువంటి దేనికోసం ఎస్సీ వర్గీకరణ? ఉన్నటువంటి దళితులలో ఎవరికైతే పోరాటం ఎవరు చేస్తారు, ఎవరికైతే అన్యాయం జరుగుతూ ఉందో, ఎవరికైతే అందుతలేవో వాళ్ళను సమాన స్థాయిలో బలమైనటువంటి వర్గాలతో పోటీ పడలేము కాబట్టి నాయన మాకు పక్కకు పెట్టు ఇంకో ప్లేట్లా, అది మీతో ఉంటే మేము తినలేము, మీరు అంతా బలంగా ఉన్నారు కాబట్టి ఒకటేసారి తినేస్తారు మీరు, మేము ఆ శక్తి మాకు లేదు కాబట్టి మాకు ఇంత పక్క పెడితే మా తిండి మేము తింటాం అనేటువంటిది వర్గీకరణ. అదే మాట మేము అంటున్నాం. మీరు కూడా అదే అంటారు? మేము అదే అంటాం. ఇప్పుడు మా వాదన అదే కదా. మా వాదన ఏంది, ఇలా అన్ని ఏ కులం వారు కూడా అన్నారు కదా, ఏ కులం కా కులం సపరేటు,
ఇందులో డౌట్ లేదు. ఎస్. మేము అదే ఆ వాదన తెచ్చిందే మేము. వీళ్ళు ఏమన్నారు, మాది ఉపకులాలు మాల ఉపకులాలు అన్నారు. లేదండి, మీది మీరే, మాది మేమే అని మేము అన్నాం. మేము ఓపెన్గా మేము మీతో కలిసి కంచం పంచుకుంటే మాకు అందుతలేదు. మీ నాయకుడు కూడా చెప్తుండు కదా మీ సంఘం లాంటి ఆయన్ని మేము మందకృష్ణ అంటుంటామని, మళ్ళీ కాదని నువ్వు అంటున్నావు. మా నాయకుడు ఇక్కడేమో ఇగో ఇక్కడ మాల సామాజిక వర్గం ఏమో మొత్తం మాకు వచ్చి ఓ ప్యాకేజ్ ఇస్తే సరిపోతుంది, మాకు కొన్ని ఉద్యోగాలు ఇస్తే సరిపోతుంది, మేము మాలోళ్ళు అంటేనే ఉంటాం, మాది వాళ్ళతో కలిసి ఉంటాం అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి చెన్నై గంట పదంగా చెప్తున్నాడు. వెనుకబడ్డటువంటి దళిత కులాల కోసం ఏర్పడింది మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్గనైజేషన్. ఓకే. దీని పేరు మీద వచ్చే వాళ్ళు ఎవరెవరో పోతే ఎటు పోతుర్రు అనే దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఆయన ఏం పోతుండో, ఆయన ఏడ తెచ్చుకుంటుండో, ఏం పోతున్నాడు అనేటువంటి ఆ మాటలకు మా దగ్గర సమాధానం లేదు, మాకు అవసరం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైతే ఇంతకుముందు అన్నారో ఈ బలమైన వర్గాలతోటి బలహీనమైనటువంటి వర్గాలు పోటీ పడలేవు అనేటువంటిది సింగిల్ లైన్ కాన్సెప్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత, ఇందులో దళితుల శాతం ఎంత, ఇందులో ఉన్నటువంటి ఉన్న దాంట్లో ఈ రాష్ట్రం ఏర్పడి 14-15 సంవత్సరాల తర్వాత ఎవరికి ఏం దక్కింది, ఇంకా నిరుద్యోగ అంటే నిరుపేదలుగా ఉన్నటువంటి ప్రజలు ఎవరెవరు ఉన్నారు అది గుర్తించాలి. అంటే ఇప్పుడు ఇది వర్గీకరణ అయితే మీకు ఏమన్నా బెనిఫిషన్స్ ఉంటాయా? అంటే రాజకీయాలలో కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విద్యా అవకాశాలు ఏమైనా ఉంటాయా? మేము అందుకనే మా వాదన ఇప్పుడు బలంగా ఎందుకు వినిపిస్తున్నాం అంటే, ఇప్పుడు వర్గీకరణ పోరాటంలో వాళ్ళు మద్దతు ఇస్తుర్రు, వీళ్ళు మద్దతు ఇస్తుర్రు. వాళ్ళకి ఏం అవసరం అండి మద్దతు ఇచ్చేది? వాళ్ళదేమైనా పోయేది ఉంటేనేమో వాళ్ళు ఆలోచన చేస్తారు. మద్దతు ఇవ్వడానికి ఏముందండి, ఎవరు పడితే వాళ్ళు ఇస్తారు. మీరే చెప్పారు కదా, బలవంతుడు గుంజుకుంటున్నాడు బలహీన గిన్నె అని చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు కూడా అదే కదా. ఇప్పుడు మందకృష్ణ బలహీనులు ఎవరు అంటున్నాను. మేము మాదిగొల్లము బలహీనులము, మాదిగొల్లను నమ్ముకున్న ఉపకులాలు బలహీనులే, ఓన్లీ కేవలం మాలోళ్ళే తింటున్నారు అంటున్నారు. అవి ఎట్లా తెలుస్తుంది మనకు? లెక్కలు అయితే బయటకు రావాలి కదా, ఎవరు తిన్నారు అనేటువంటి. ఇప్పుడు నడుస్తున్నా ఒక్కటి నండి, ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఏముంది, ఇప్పుడు నడుస్తున్న మంత్రులు ఎవరున్నారు, ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు, మొన్నటికి మొన్న పార్లమెంటు స్థానాలలో ఎవరికి ఏం జరిగిందో మీకు తెలియదా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎస్సీ రిజర్వేషన్లు అనేటువంటివి విద్యా ఉద్యోగాల కోసం మాత్రమే వర్తించేటువంటివి. ఈ అంశాన్ని తీసుకుపోయి రాజకీయ అంశానికి పెట్టడం, దాన్ని దీనికి పెట్టడం అనేటువంటిది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు రాజకీయ హక్కుల గురించే కదా ఇదంతా పోరాటము? లేదు. ఇప్పుడు రాజకీయ హక్కులకు సంబంధించి ఫస్ట్ ఇప్పుడు మీకు దళితులకి రాష్ట్రంలో 19 స్థానాలు ఉంటాయి, అసెంబ్లీ స్థానాలు. అందులో 19 స్థానాలలో మాలలకిన్ని మాదిగలకిన్ని, ఇగో మీరు చెప్పుకున్నట్టు మీరు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు కదా, దీనికి కూడా ఇన్ని ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు మాదిగల పోరాటం అలా ఉద్దేశం. అది సూటిగా వాళ్ళు చెప్పారు, అది కూడా అందరికి తెలుస్తున్నదే. ఇది మీరు కూడా కావాల్సింది కూడా గదే అనుకుంటారు కదా. ఇక్కడ ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రైట్ అన్ని ప్రధాన పత్రికలు మెయిన్ హెడ్డింగ్లో చెప్పినాయి. ఇక్కడ ఏమన్నారా, ఉపకులాలకు కోటా రాజ్యాంగబద్ధమే, ఆ అధికారం రాష్ట్రాలకు ఉన్నది, పక్కా డేటాతోటే వర్గీకరణ చేపట్టాలి. రైట్. ఫస్ట్ పక్కా డేటా అనేది తీయాలి. పక్కా డేటా అంటే ఎంపరికల్ డేటా అని చెప్పింది, అంటే అనుభవపూర్వకమైనటువంటి డేటా. అంటే వాళ్ళు ఎంత ఉన్నారు అనేటువంటిది కాకుండా ఆ ఉన్న వాళ్ళు ఎంతమందికి ఏమేమి దక్కింది అనేటువంటిది డేటా. వాళ్ళు ఎడ్యుకేషన్లో ఎంత ఏ స్థాయిలో ఉన్నారు, ఎంప్లాయ్మెంట్లో ఏ స్థాయిలో ఉన్నారు, రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు, ఇవన్నీ డేటా తీయాలి. ఈ తీసిన తర్వాత అప్పుడు నీకు వీళ్ళను వర్గీకరణ చేయాలి. వర్గీకరణ అంటే కులాల పరంగా వర్గీకరణ చేయాలని ఇక్కడ చెప్పలేదు. వెనుకబడ్డ వాళ్ళు ఎవరు గుర్తించమన్నది. అందులో వెనుకబడ్డ వాళ్ళలో ముఖ్యంగా ఇవాళ 57 కులాలు సంబంధించినటువంటి వ్యక్తులు పూర్తిగా ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళతో పాటు మాదిగలు మాలల్లో కూడా వెనుకబడ్డ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళను కూడా గుర్తించి ఈ వెనుకబడ్డ వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేయండి. ఎవరైతే ఈ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు పొంది రిపీటెడ్గా మళ్ళీ వాళ్ళు అవకాశాలు పొందుకొని డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక గ్రూప్గా చేయమని చెప్పింది. ఇది అసలు ఎస్సీ వర్గీకరణ సంబంధించి. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది, మేము ఎక్కువ జనాభా ఉన్నాము, మాదిగలకు 12% ఇవ్వాలి, 10% ఇవ్వాలి అని ఒకరు, మాకు 10% ఇవ్వాలని ఇంకొకరు మాలలు. ఇలా ఈ ఉన్న 15% వీళ్ళు 10-15 పంచుకున్నాక మిగతా ఏం కావాలి? 57 కులాల సంగతి ఏంది అసలు? అంటే ఈ కులాలు అంటే వీళ్ళు మనుషులా కాదా అసలు? వీళ్ళు మనుషులా కాదా అసలు? ఫస్ట్ వీళ్ళు ఉన్నారా లేరా అనేటువంటిది.
కనీసము వీళ్ళు ఎట్లున్నారు ఏం కథ అనేటువంటి సూచనలు లేరు. వీళ్ళని మనసుల కిందనే గుర్తు చేస్తున్నారు, మాకు కావాలి మీరే కొట్లాడుకున్నాక. ఏదో సినిమాలో ఒక చెప్తాడు, విలను హీరో కొట్లాడుకొని కామెడియన్ చంపేసారట. అవి అట్లుంటుంది పరిస్థితి. ఆవులు కొట్లాడుకొని లాగల కాలు కొట్టినట్టుగా ఈ ఉన్న 57 కులాలకు సంబంధించిన ఇప్పుడు ఈ వర్గీకరణ ఈ సుప్రీంకోర్టు మొత్తం చెప్పిందంటే ఎవరి గురించి, వెనుకబడ్డల గురించి ముందుగా ఆలోచన చేయరా. ఈ ఉన్న మొత్తం పర్సంటేజ్లో ఎక్కువ మంది వాడుకున్న వాళ్ళే వాడుకుంటారు, లేనోళ్ళ గురించి ఆలోచన చేయమని చెప్పారు. ఆ లేనోళ్ళని అసలు లెక్కన పెడతలేరు. ఇక దాని గురించి కాకుండా ఈ మా గురించి చర్చ లేకుండా ఈ వర్గీకరణ గురించి మాట్లాడే వాళ్ళని ఏ మేధావులు అనాలి, లేకపోతే ఏం ఉద్యమకారులు అనేటువంటిది మీరే చెప్పాలి కదా దాని గురించి. ఇప్పుడు సామాజిక న్యాయం గురించి కొట్లాడేటోళ్ళు ఈ వెనుకబడ్డ వాళ్ళ గురించి మాట్లాడని సామాజిక న్యాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ప్రతి స్టేజ్ మీద మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ మాలలు పెట్టినా మాట్లాడుతున్నారు, అక్కడ మాదిగలు పెట్టినా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు కదా, మాట్లాడేది మా గురించి మాట్లాడాలి. వాళ్ళ దాడికి పోయినాక వాళ్ళ పైన చేస్తారు కానీ మా 57 కులాలకు వాళ్ళు ఎంత ఉంటారో వాళ్ళంతా వాటా తీసుకోవచ్చు అంటున్నారు. మాలలు మాత్రమే కలిసి ఉందాం అంటున్నారు. నిన్నటిదాకా ఎవరన్నారు కలిసి ఉందామని? ఇప్పుడు రెండో ఆట స్టార్ట్ అన్నట్ట. ఇప్పటిదాకానేమో మాదిగలు మాత్రం కలిసి ఉన్నారు ఉపకులాలతో అని అన్నారు. ఇప్పుడు మాలలు మాత్రం కలిసి ఇదొక 30 ఏళ్ళు నడవాలా ఇది మరి చెప్తున్నారు కదా వాళ్ళే. నేను అందుకనే అంటున్నాము, ఈ మాదిగల పంచాయతీ మాకొద్దు, మా వాట ఏందనేటువంటి తేల్చండి మా పంచాయతీ. వాళ్ళది మళ్ళీ తీసుకొచ్చి మేము వాళ్ళు ఎంబడ పోతా వీళ్ళు మాకేం అవసరం అండి. ఇప్పుడు మందకృష్ణ ప్రోగ్రామ్ ఉంది, హైదరాబాద్ నడి ఒడ్డున ఉంది, 1,00,000 డప్పులు 1000 గొంతుకలు, దానికి మీరు మద్దతు చేస్తుర్రా లేదా? 1,00,000 డప్పులు 1000 గొంతులు దేనికోసం? వర్గీకరణ కోసం. వర్గీకరణ చేస్తుంది కదా ప్రభుత్వము. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగాల ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల కమిటీ వేసింది, దాని తర్వాత జ్యుడిషియల్ కమిషన్ వేసింది, కులగణన సర్వే కూడా చేసింది. ఈ కార్యక్రమం వేరే రాష్ట్రంలో జరుగుతుంది ఏడన్నా? పంజాబ్లో హర్యానాలో జరుగుతుంది. అది పక్క పెట్టండి. ఇప్పుడు మీరు ఈ తీర్పు తర్వాత మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పేసి నిండు శాసన సభలో ముఖ్యమంత్రి గారు చెప్పిండండి, మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. చెప్పినాక ఇక్కడ నుంచి ఆర్డినరీ జారీ చేస్తాము, సుప్రీంకోర్టుకు పంపిస్తాము తీర్మానం అని చెప్పారు. అంటే ఇప్పటికి ఎన్ని నెలలు? 6 మాసాలు గడిచిపోయింది మీ లెక్క మీదకి వెళ్ళి. 6 మాసాలు గడిచిపోయినాక కూడా ఇక్కడ ఏం ఇంప్లిమెంట్ జరుగుతలేదు అంటే పక్క రాష్ట్రాలలో జరుగుతుంది కదా. వారు చెప్పడంలో ఆ రాజకీయ కోణంలో చెప్పిండ్రో ఏ కోణంలో చెప్పిండ్రో నేను ఎంబటే చేసేస్తా అని చెప్పచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ విషయానికి వచ్చేవారికల్లా అంత ఈజీ ప్రొసీజర్ ఉండదు. చట్టం ఉంటుంది, దానికి ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి, అప్పటికప్పుడు చేసేస్తే. ఇప్పుడు మిగతా కులాలకు ఇప్పుడు మేమే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మాకు సంబంధించిన లెక్కలు తేలకుండా మాకు జరిగిన అన్యాయం ఏందో చెప్పకుండా నువ్వు ఆగమగం చేసేస్తే, ఏదో ఒక వర్గం యొక్క బలవంతానికో ఒక ఒత్తిడికో నువ్వు చేసేస్తే రేపు నష్టపోతే దానికి బాధ్యులెవరు? ఇప్పుడు ఈ కార్యక్రమం ఇది జరుగుతూ ఉన్నది, ఒత్తిడి తేవచ్చు ఓకే ఎస్, కానీ ఈ 1,00,000 డప్పుల ప్రోగ్రామ్ చేయని మేము వద్దంటలేము. మీరు చేసేటువంటి కార్యక్రమం వల్ల మన జాతులకు మేలు జరగాలి. ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సందర్భంలో వాళ్ళకు కొంత సమయం ఇచ్చి వాళ్ళ మీద మనం ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఇచ్చి దానికి ఒక సమయం ఇచ్చి దాని మీద ఒత్తిడి చేస్తే బాగుంటుంది. అది కూడా ఇంకొకటి ఏం చెప్తున్నామంటే, వేల మంది 1,00,000 మందిని రోడ్డు మీదకి రావడం వల్ల చాలా రకాల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. నా యొక్క సలహా సూచన అది మంచి కోసమే తప్పితే మీరు చేసుకోవద్దని కానీ లేకపోతే అది చేయొద్దని కానీ నేను చెప్తాను. అట్లాంటి జాగ్రత్తలు తీసుకొని చేస్తే మన మాదిగ జాతి కూడా రేపు మరింత కొట్టాడాలన్నా ఇంకేదైనా చేయాలన్నా కానీ మన దళితులకు అప్రతిష్ట జరిగేటువంటి పరిస్థితి ఉండదు. రెండోది, ఇందులో అనుకోని విధంగా ఇంకెవరన్నా సంఘ విద్రోహులు ఇళ్ళకి వచ్చి ఇంకేమైనా డిస్టర్బ్ చేస్తే ప్రాణ నష్టం జరిగితే కూడా అది మనకే చెడ్డ పేరు వస్తుంది. ఇవాళ కూడా మనం పేపర్లో చూసినాం, ఏదైతే పేపర్లో ఈ బీసీ రిజర్వేషన్ల పర్సెంట్ పెంచిన తర్వాతనే పంచాయతీ ఎలక్షన్లకు పోతాం, ఎస్సీ వర్గీకరణ మీద డిసిషన్ తీసుకుంటాం అని చెప్పేసి ఈరోజు పత్రికలో కూడా చూసాం. సో కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు పెంచొద్దు? ఎస్సీ రిజర్వేషన్లు కూడా పెంచాలి కదా, చెప్తున్నా కదా, పెంచాలి. ఆ దిశగా మన పోరాటం ఉండాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కోసం పంచాయతీ ఎన్నికలనే పోస్ట్పోన్ చేసిండ్రు.
ఇప్పుడు జరగవలసినటువంటి ఎన్నికలనే పోస్ట్పోన్ చేసిండ్రు. సో మనకు మాత్రం ఇంకా ఈ మీ పంచాయతీ ఇట్లా మీరు తన్నుకోండి ఇట్లానే ఉండండి. ఇప్పుడు బీసీలు ఏ లక్ష డప్పులు చేసిరని వీళ్ళకి పర్సంటేజ్ పెంచుతున్నారు. వాళ్ళ ఇలా చైతన్యం అయినరు, వాళ్ళు ఇలా ప్రభుత్వాన్ని ఇలా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చిండ్రు. ఏ డప్పులు కొట్టిరని వీళ్ళకి పెంచుతారండి ఎన్నికలు ఆపేసి. మనది కూడా ఆ కోణంలో ఉండాలి కదా మన ఉద్యమాలు. మన పర్సంటేజ్ పెంచుకుందాం, 25% పెంచినామనంటే ఇలా రేపు పంచాయతీ ఎలక్షన్లో కూడా మనకి 25% వస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాత్రి పెంచుకున్నారు కదా, అప్పుడు ఏ నాయకుడు మాట్లాడకపోయారేమి. కాబట్టి మనం చేసే పోరాటము మళ్ళా మన దాంట్లో ఐక్యత పెంచి అందరికీ అవకాశాలు కింది దాకా పోయే విధంగా చూడాలి. అవసరమైతే మన రిజర్వేషన్లు పెంచుకునే కాడ దాన్ని సమానంగా పంచే కాడ మన పోరాటం ఉండాలంటే మేము కోరుతూ ఉన్నాము. సో దాని విషయంలో పెంచినట్టయితే అందరికి కూడా మేమనే 7% వస్తుంది, మీరనే 10% వస్తుంది మీకు. వాళ్ళు అనేటువంటి ఏదైతే ఇంకా 7%, 8% ఉన్నది వాళ్ళకు కూడా వస్తుంది. ఓకే. సో అందరికీ సమన్యాయం జరిగే విధంగా మన పోరాటాలు ఉండాలి. ఉన్న దాంట్లో కొట్టాడుకొని మళ్ళీ మనం విద్వేషాలు పెంచుకోవద్దు అనేటువంటి మా ఉద్దేశం. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు.